दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति రేయ్ ఏంట్రా అక్కడ ఏం నిలబెట్ట కూర్చో కూర్చో నువ్వు ఈరోజు పక్క గోళ ఇప్పుడు దగ్గర గోళ అంటే కూర్చోండి అందరూ వచ్చినట్టే కదా చిన్నబ్బా ఓకే ఓకే ఎక్కడ్రా నువ్వు అక్కడ నిలబడా సార్ పైకి రా పైకి రారా కనుక మహాజనులారా గ్రామ పెద్దలారా మరిప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరామంటే మరి ఇక్కడ కొండపాదంలో కొలువై ఉన్న సత్తమ్మ తల్లి నిజంగా సత్యంగా దేవత అమ్మ మన ఊరిని మనందరినీ తప్పుడు పనులు చేయకుండా కాపాడుతుంది. ఎప్పుడైనా మనలో మనకి మాట తేడాపడి పేచీ వచ్చినప్పుడు ఆ అమ్మే కనుక మరి ఇప్పుడు పేచీ ఏంటంటే ఈ గుంటూరు వెంకట్రావు ఆ బుల్లమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర ఏరువాక పున్నమ నాడు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. ఆ ఏళ వెంకట్రావుకు డబ్బు ముట్టినట్టుగా సాక్ష్యం ఉంది. తరువాత 2 నెలలకి ఆ డబ్బు తిరిగి చిన్నబ్బాయికి ఇచ్చేసానని వెంకట్రావు అంటున్నాడు. చిన్నబ్బాయి ఏమో డబ్బు ముట్టలేదని అంటున్నాడు, వెంకట్రావు ఏమో డబ్బు ముట్టిందని అంటున్నాడు. దీనికి ఆ సాక్ష్యం లేదు. ఒకరు అవునని ఇంకొకరు కాదని అంటే కదా పేచీ వచ్చేది. ఎవరు మాటలు బిగిసి కూర్చుంటేనే కదా పేచీ తగండి. కాబట్టి ఇప్పుడు ఈ వెంకట్రావు అమ్మోరి మీద ఆనబెట్టి చెప్పే మాటతో పేచీ తెలుతుంది అన్నమాట. కానీ వెంకట్రావు సత్యము తల్లి సత్యం గల దేవత తరతరాల నుండి మన ఊర్లో సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టుకొస్తుంది. ఆ తల్లి ముందు నిలబడి పలికే పలుకు సత్యమైతే కాపాడుద్ది, అసత్యమైతే బలికోరుద్ది. నువ్వు అబద్ధం చెప్పే మనిషి కాదు, అట్టా చిన్నపై కూడా అబద్ధం అనే మనిషి కాదు. ప్రమాణం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని ప్రమాణం చేయి. వెంకట్రావు నువ్వు చేసే ప్రమాణంలో ఏ మాత్రం అబద్ధము నా తల్లి కోపిస్తుంది. అది నీ ఒక్కరికే కాదా, నీ కుటుంబం మొత్తానికి చుట్టుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించి ప్రమాణం చేయి. సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను బుచ్చమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర తలకరి రోజున ₹1,00,000 రుణం తీసుకున్న మాట నిజం. తర్వాత 2 నెలలకి ఆ బాకీ తిరిగి ఇచ్చేసిన మాట నిజం. ఇది సత్యం సత్యం సత్యం. చిన్నబ్బాయి ఈ రోజుతో ఈ పేచి తీరిపోయింది. మళ్ళీ ఈ విషయం గురించి అక్కడ గొడవ పడద్దు. పదండి పదండి. అయిపోయింది. అది బావా అది సత్తమ్మ తల్లి మహిమంటే. అమ్మా సత్తమ్మ తల్లి నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు తల్లి. అమ్మా సత్తమ్మ అమ్మా లక్ష్మి లక్ష్మి పిల్లాడు ఏడుతున్నాడు, ఒకసారి చూడమ్మా. లక్ష్మి నిన్నేనమ్మా. అట్లాంటి పిచ్చి పని చేశాడు. ఏం పిచ్చి పని చేశాడే? అంతా దగ్గరుండి చూసినోడివి ఏం చేశాడంటావేంటి? అమ్మవారి ముందు ప్రమాణం చేసి అడ్డగోలుగా అబద్ధం ఆడాడుగా. వెంకట్రావు అబద్ధం ఆడాడే నువ్వు నమ్ముతున్నావా? అదేందయ్యా అంత విచిత్రంగా మాట్లాడతావు? నేనేంది ఊరంతా అదే మాట. అబద్ధం ఆడకపోతే ఎమ్మటే పచ్చబట్టం ఎందుకు వచ్చింది? సత్యము తల్లి మహిమే కదూ. ఈ దేశంలో చాలా మంది పక్షవాతం వస్తుంది. అదంతా సత్యము తల్లి మహిమని అంటావా? అది సడన్ గా వచ్చే జబ్బు. వాడి కర్మ కొద్దీ ఆ ప్రమాణం చేసిన సమయంలో వచ్చి ఉంటుంది. అది సత్యము తల్లి మహిమంటాగే. కళ్ళు పోతాయి. అమ్మవారి మహిమని అనుమానిస్తున్నావే. ఊళ్ళో పెద్ద మనిషివి నువ్వే ఈ లెక్కన మాట్లాడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా సత్యము తల్లి ఈ మనిషికి ఏదో గాజు సోకినట్టుందమ్మా, ఏదేదో మాట్లాడుతుంటారు. అమ్మవారి నీకు నవ్వులాటగా ఉందా? పార్వతి వాడు చేసిన ప్రమాణ సంగతి పక్కన పెట్టు. వెంకట్రావు మనం చిన్నప్పటి నుంచి
ఎప్పుడైనా అబద్ధం అన్నట్టు కానీ ఎవరు సొప్పుకొని ఆశపడ్డది కానీ మనం విన్నావా? లేదనుకో అయినా వాడికి ఉన్నది అక్కడ నేల, ఇల్లు కట్టడం కష్టంగా ఉందని చిన్నబ్బాయి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంటేసి నష్టపోయాడు. అప్పు తీర్చమని చిన్నబ్బాయి గొంతు మీరు కూర్చున్నాడు. అప్పు తీర్చాలంటే ఉన్న పొలం కాస్త అమ్మాలి, కుటుంబం వీధిని పడుతుంది. అప్పుడు వాడు ఏం చేయాలి? ఉన్న పొలం అనుకోని కుటుంబాన్ని చదువుకోవాలి, అబద్ధమైన కుటుంబాన్ని బతికించుకోవాలా? అందుకని అబద్ధం పర్వాలు చేయమన్నారా? అది అమ్మవారి ముందు పుస్తకలు ఉంటాయా? వాడు చేసిన ప్రమాణం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అంత నిజాయితీ పరుడు కష్టజీవి అసలు అబద్ధం ప్రమాణం చేయాల్సిన కారణాల గురించి నేను ఆలోచిస్తున్నాను. వాడైనా ప్రమాణం చేయడానికి ముందు మనతో ఒక్క మాట ఉంటే మనమే ఏదైనా. ఇదిగో ఈ మాట అన్నో బాగుందయ్యా. మనం ఏదో సాయం చేసి ముందు వాడు కష్టం తీరే మార్గం ఆలోచించే వాళ్ళం కదా. పదవులు పెట్టి పోయిపోతే అమ్మవారితో పెట్టుకున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇదిగో ఊళ్ళో అందరి ముందు తప్పుడోడయ్యాడుగా. నాకు కూడా బాధగానే ఉందయ్యా. అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి కానీ ఇట్లా చేయొచ్చా? అడిగి లేదని పెంచుకుంటే మరీ పరువు తక్కువ అనుకున్నాడు. కష్టాలు ఉన్నప్పుడే మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు, ఏ పని తిన్నగా చేయలేడు. అందుకే అమ్మవారి మీద నమ్మకంతో ఆ అబద్ధ ప్రమాణం సిద్ధపడ్డాడేమో. ఏంది ఏందయ్యా నువ్వు ఇలా ఇట్లా మాట్లాడుతున్నావు? ఏంటంట పడుకున్నా నమ్మకం? తన పరిస్థితి అంతా అమ్మవారికి తెలుసు కాబట్టి తన తప్పు కాయకపోతానే నమ్మకం. ఈడబద్ధం అంటే ఆ తల్లి ఎందుకు కాయాలంట? తల్లి కాబట్టి బిడ్డల తప్పులు తల్లి కాకపోతే ఇంకెవరు కాస్తారు? ఇప్పుడు ఆ తల్లి మీద కూడా నమ్మకం పోయింది వాడికి. ఈ నమ్మకం మీద ఆ తల్లకు నిలబడింది. మరి చాలే చెప్పొచ్చు మా సాయి. మనిషికుండే విశ్వాసం ఉంది దేవుడి శక్తి మీద ఉన్న నమ్మకంతో మనిషి బ్రతుకుతున్నాడు. చాలా కాలంగా ఆ గుళ్ళో జరుగుతున్న ప్రమాణాలు చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. ఇంతకుముందు ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి వేడి పని చూపించే కదా, ఈ మధ్య ఎందుకు అక్కడ అలా ఏడుస్తున్నాడు? ఏమైందంట? ఆ పిల్లడికి ఏదో మాయగా జబ్బడతాయా. ఓ రోజు బాగుంటే ఓ రోజు బాగోదు. నువ్వు అన్నట్టు వాడు నవ్వుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలు. ఏం మాయగారు గాలో ఏం పాడు. ఆ కన్న వాళ్ళ బాధ చూడలేకపోతున్నది. మరి వైద్యం చేసేట్లేదా? వాడికి వచ్చింది చిన్న చిక్క జబ్బు కాదంటయ్యా. ఏదో ఇంగ్లీష్ పేరు చెప్పారు. హైదరాబాద్లో చేయాలంట వైద్యం. 25 లక్షల దాకా ఖర్చు అవుతుందట. వీళ్ళదేమో అత్తేసరి సంపాదన. ఇల్లే గడుపుకుంటారా, పిల్లాడికి వైద్యమే చేయించుకుంటారా? ఏదో మరి ఎట్టానే ఆ పిల్లాడి సావుకు ఎదురు చూస్తూ రోజు కులిపోవడమే. ఇంత చక్కటి వాడివి మా కడుపును ఎందుకు పుట్టావురా అని ఆ తల్లి రోజు ఏమంటుందయ్యా. కన్న వాళ్ళ బాధ చూడలేకపోతున్నది. చక్కని పానపాత్రములు సల్పి, చక్కని పానపాత్రములు సల్పి కులాలు చేతి మీదుగా ముక్కలు చేయబోడు. నగుమోముల ముత్తుల మూటగట్టు చెక్కుల పైడి బొమ్మల సృజించి భయంకర మృత్యు ద్రష్టలను వ్రక్కలుగా నమర్చు భగవంతుని ఎంతటి రాతి గుండెయో, భగవంతుని ఎంతటి రాతి గుండెయో. అంటే ఏంటయ్యా? తాను తయారు చేసిన పగల కొట్టేందుకు కుమ్మరి సృష్టించబడ్డాడు. కానీ ప్రాణమున్న అందమైన బొమ్మలు సృష్టించి మధ్యలో చెప్పి మొక్కలు చేస్తాడే రాజుకుంటే వాడికి. ఏందో నువ్వు ఏది మాట్లాడినా దేవుడి దగ్గర తీసుకుపోయి దేవుడిని ఆడిపోతున్నావు. నాకేదో భయంగా ఉందయ్యా. ఎంతో మాట్లాడబోతున్నా. ఈ పాడుకున్న పడి అసలు సంగతి చెప్పడమే మర్చిపోయా. మన బసవైపోయిన సత్యవతి లేదు, నీళ్ళు వేసుకుందటయ్యా. ఈ వయసులో నీళ్ళు వేసుకుంటా? నిండా 40 ఏళ్ళు లేవు దానికి. ఈ వయసులో నా అంటావేంది? మా రాణి పిన్ని మాకంటే చాలా చిన్నది. మా అమ్మమ్మకి 40 ఏట పుట్టిందట. వాడా అమ్మాయి ఆ పిల్ల నోరు లేని మూగ పిల్ల. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు నెలటప్పుడు ఎంత విచిత్రంగా. చాలే ఊరుకో. ఆ దేవుడు పుణ్యమా అని గొడ్రాలు అనుకున్నది బిడ్డను ఎత్తుకోబోతుందయ్యా. వాళ్ళ సంబరం చూడటానికి 2 కళ్ళు సాటం లేదనుకో. ఏంటో దేవుడు ఏం చేస్తాడో ఆయనకి తెలియదు. వెంకట్రావు అంటే అబద్ధం ఆడాడు, అమ్మ కోపం వచ్చింది. మా పరిశువాడు ఏం చేశాడు? ఎంత పెద్ద చూపు. ఇప్పుడు ఇన్నేళ్ళకి నోరు లేని పిల్ల నెలతప్పడింది. ఏందో భగవంతుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. వద్దయ్యా వద్దు. మళ్ళా దేవుడి గురించి వంకర పోత కూతాం.
ఏదో పని మీద బయలుదేరావుగా ఎల్లయ్యా అత్తగానే ఎంతగానో పొలమాడలేదు కదా అత్తలేదే ఈ వయసులో పిల్లలేందన్నా దేవుడికి ఇప్పటికి దయ కలిగిందయ్యా. దేవుడి దయ సంగతి సరే, చూసే వాళ్ళు ఏమనుకుంటారు? చూసే వాళ్ళకి ఏం పని అయ్యా, ఏమైనా అనుకోవడానికి. ఇందులో అనుకోవడానికి మాత్రం అంత విడ్డూరం ఉంది. అంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కడిపోయిందా అని. పిల్లలు మనం కావాలనుకున్నప్పుడు పుడతారటయ్యా, దేవుడు ఇచ్చినప్పుడు పుడతారు. ఆ మాత్రం తెలియలో ఉండాలి ఈ ఊళ్ళో. అయినా సంతోషపడతాం అనుకున్నాను కానీ ఏందయ్యా, ఏందో పొంతం లేని మాటలు మాట్లాడతాను. అదేం లేదన్నా. సర్లే కానీ గుడ్లు అమ్మేసావా? వడ్ల ఈ పాతికేళ్లలో ఎప్పుడు లేనిది కొత్తగా వడ్ల సంగతి ఏందన్నా? ఈ సమయంలో డబ్బు అవసరం పడుతుంది కదయ్యా. ఏ అవసరం వచ్చినా నన్నే అడగొచ్చుగా. ఎన్నాళ్ళు అదే చేశాను కదయ్యా. ఇంతకీ డబ్బు ఎంత వచ్చింది? డబ్బు బస్తాకి 900 చొప్పున 100 బస్తాలకి 50,000 వచ్చాయన్నా. 50,000 చాలా డబ్బు వచ్చింది కదయ్యా. ఈ రోజులు ఎంత డబ్బు వచ్చినా ఖర్చులకే మిగలట్లేదన్నా. నిజమే నిజమే, నువ్వు తెలియగలడు కాబట్టి ఇల్లు నడుపుపోతున్నావు. ఏది ఆ డబ్బు ఇటు తీసుకురా. నీ వదిలి కావాలందయ్యా. వదిలి కావాలందా? నీ వదిలి ఇప్పుడు ఒంటి మనిషి కాదు కదయ్యా. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా. అసలే నోరు లేంది, నిన్ను అడగలేదు కదయ్యా. పోయి డబ్బు తీసుకురావయ్యా. వస్తానే. వదినికి కడుపు వచ్చిన ఆనందంలో ఉబ్బి తబ్బిపోయిపోతున్నావు కానన్నా, లోకలు ఏమనుకుంటారని నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఏందయ్యా అనుకోలేదు? లోకులేమనుకుంటారు? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఈ కడుపెట్ట వచ్చిందని చెవులు కొరుకుంటారేమోనని. అంటే ఏమని చెవులు దొరుకుంటారయ్యా? ఏం లేదన్నా, కుటుంబ గౌరవం ఒకటి ఉంటుంది కదా. కుటుంబ గౌరవం మళ్ళీ కొత్తగా అదేందయ్యా? ఏం లేదన్నా, నువ్వా అమాయకుడు, లోపల తిరిగి తెలియనివాడు. నేను తెల్లారు లేస్తే 10 ఊళ్ళలో 10 మందితో పంచాయతీలు చేసేవాడిని. ఈ విషయం నీకు ఎట్టా చెప్పాలో నాకు అర్థం కావడం లేదన్నా. ఏందయ్యా నువ్వేందో తేడాగా మాట్లాడుతున్నావు? అబ్బబ్బబ్బబ్బ, ఇందులో తేడా ఏమీ లేదన్నా. చూడన్నా, పసివాళ్లే కావాలనుకుంటే నా కూతురు అదేనన్నా, మన గౌరీ పెళ్లికి కూర్చుంటా అని పెళ్లి చేసినామనుకో, ఏడాది తిరుగులాగా క్యారీ వంటి పిల్లడు పుట్టుకొస్తాడు. లేదు ఇంకో 4 ఏళ్ళు ఆగితే నా కొడుకు అదేనన్నా మన మదిగారి పెళ్లి చేస్తాడు. ఏడాది తిరుగులాక వాడు క్యారీ పుట్టుకొచ్చేస్తాడు. ఏమంటావన్నా? వాళ్ళు తాత మా అమ్మ అంటారే కానీ అమ్మ నాన్న అని అనసదయ్యా. ఆ పుట్టుపోయే బిడ్డ అమ్మ అని ఎప్పుడు అంటుందా అని మేము వదిలి మురిసిపోతుందయ్యా. సర్లే తొందరగా డబ్బు సంగతి చూడు, నేను అలా పొలానికి పోయి వస్తాను. నువ్వు పోయిరా అన్న, నేను చూస్తా. నువ్వు పోయిరా అన్న. చెవులు పడి విషయం ఏందో కనుక్కుందామని వచ్చాను బావా. బసవైభావం ఓడయ్యాడంటగా. ఎంత సెటప్ పెసిరింది కదా బావా. కక్కుర్తిని దాయగలం కానీ కడుపుని దాయగలవా అనేటువంటి విషయాలు దాంతో మాత్రం తాగుతాయా బావా? ఏందో బావా విషయం తెలియగానే కడుపులో దేవేసినట్టు అయిపోయింది బావా. ఇప్పుడు నీకొచ్చిన నొప్పిందిరా. ఏంది బావా అట్టా మాట్లాడతావు?
నీకొస్తే ఒకటిని నాకొస్తే ఒకటినా? నాక చెస్ సోది మాట్లాడి కడుపులో ఉన్న దగ్గర కక్కరా ప్రెసిడెంట్. కక్కెత్తాను మరి. మళ్ళా నువ్వేం అనుకోకూడదు. ఏమనుకోండి కక్కరా కక్కెత్తాను. కక్క ఇప్పుడు మీ నాయన పోయిన దగ్గర నుంచి ఇంటి పక్కన అంతా నీదే కదా. చూద్దామా నువ్వు నాలుగు వదిలి చూద్దామా? అసలు నువ్వులే లేదు. 4 ఏళ్ళ నుంచి ఇంటి ఆస్తి మొత్తం మీద నీదే కదా బావ పెత్తనం. నువ్వు ఆస్తికి వస్తున్నావు బాబు. సగానికి సగం ఆస్తి వదులుకోవాల్సిందే కదా బావ. చాలా లోతు మాటలు మాట్లాడుతున్నావురా ప్రెసిడెంట్. నేను మాట్లాడిన తప్పేమైనా ఉందా బావా? ఉంటే ఈ చంప మీద రెండు 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 పీకి బావా. నీ మనిషిని బావా. అవునురే, నీ పదవి 6 నెలలు అయిపోతుంది కదా. ఏందో బావా, 5 ఏళ్ల పదవి సిటీకిలో అయిపోయినట్టుంది బావా. పదవికుండే లక్షణమే అదిరా ప్రెసిడెంట్. ఇదిగో ఈసారి కూడా నువ్వే చేద్దుగానిలేరా బావా. నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఎన్నిసార్లు నేనే ప్రెసిడెంట్ బావా. కనకే ప్రెసిడెంట్కే జిందాబాద్, కనకే ప్రెసిడెంట్కే జిందాబాద్. రఘుపతి బాబు నాయకత్వం వర్తిల్లాలి, రఘుపతి బాబు నాయకత్వం వర్తిల్లాలి. కాలోరే నువ్వు నన్ను సరే తప్పుగా అర్థం చేసుకున్నారా ప్రెసిడెంట్. బావా అదే నాకు నచ్చడం లేదు. ఏంది బావా అని పిలవటమా? చెస్ ఊరే మా అన్న పిల్లలు పుట్టాలా కానీ ఏదో ఆస్తి కోసం గుర్తుపడతానట్రా. ఈ తిరకాసు ఏంది బావో? కాకపోతే ఒక్కట్రా, కుటుంబ గౌరవం గురించేనా ఈ బాధ. అన్నయ్య నువ్వు అన్నట్టు అమ్మాయి లోకం తెలియనివాడు అట్లాంటి వదిలిన సంగతి కదా. మహాతల్లి సాధ్వి ఆ తల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి. అట్టా అని ఈ లోకమంతా మనలాగా అనుకోరు కదరా. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఈ కడుపు పెట్టా వచ్చిందని చాటుమాటుగా రకరకాలుగా నవ్వుకుంటారే. అట్టా అని మన ముందనే ధైర్యం ఎవరికి లేదనుకో. అర్థమైందా? వామ్మో చాలా ప్రమాదం బావో. ఇందులో ప్రమాదం ఏముందో మళ్ళీ కాబోయే ప్రెసిడెంట్. చుక్కని పేరెడుతున్నావంటే ఆ తరువాత ఏది ఓరకే వచ్చి ఒళ్ళో పడిపోతారు ప్రెసిడెంట్. ప్రయత్నం చెయ్యాల. ముందు ఈ విషయం నలుగురు నోనలో నానితే తర్వాత మన పని తేలికవుతుంది. పొగేస్తే నిప్పున్నా లేకపోయినా ఉందని నమ్మించడం తేలికరా. ఇప్పుడు పొగెట్టే వాళ్ళు కావాలరా ప్రెసిడెంట్. మన నరసమ్మలా అదేలే బావా. ఆ పిల్లలు మనం ఉసుకోవాలి కానీ ఊరంతా బొబ్బోమని అనేది. అరే అక్కయ్యమ్మని కూడా సహాయం తీసుకెళ్ళమని చెప్పరా. ఆ ముంట కాకిలాగా ఊరంతా కావుకామంటూ సాడింపు వేసుకొచ్చేస్తారు. వెళ్ళరా వెళ్ళి పంచు జాగ్రత్త. ఎక్కడా తేడా రాకూడదు. తేడా వచ్చిందనుకో నీ కొంపలో పోగొట్టేస్తాను. నీకు డౌటే అక్కర్లేదు బావా. ఊరంతా బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు. వీళ్ళ నోళ్ళు కదా, వీళ్ళకు వాయువు రాను. ఏ పుట్టు పుట్టింది వీళ్ళకి? ఏందే పొద్దున మొదలు పెట్టావు? ఎవరికి మూడింది? ఏంటయ్యేది? సన్నాసి మంచి చెడు ఉండక్కల్లా. ఏమైందే? ఏమైంది? ఊళ్ళో చెడు పాప ముండలుంటే ఏమైనా అవుతుంది. నాయనా
ఎవరి ముట్టి కింద నడుపుకోవాలి చూసుకోరు కానీ లోపల నంచడానికి మాత్రం ఎగేసుకొని వచ్చారు. ఎవరు ముట్టి కిందకి నీళ్ళు వచ్చారు? ఎవరే తీసుకొచ్చారే? ఎవరు ఇంకెవరు? ఆ ఎంకాయమ్మ. ఎవరు? రుచులమండి ఎంకాయమ్మ ఆవిడెవరే? అన్ని నీకు ఎవరైనా చెప్తే గానీ అర్థం కాదు. అక్కందులో కోళ్ళు. ఆ పిల్ల పేరు ఎంకాయమ్మ. ఏమందంట? ఇంకేముంటుంది? ఆ సత్యవతికి కడుపు వచ్చిందంటగా అని ఆరా తీసినట్టు అడగడం, చెంగు నోటికి అడ్డం పెట్టుకొని పిసుక్కుని నవ్వడం. నా కోపం వచ్చి ఇందులో అంత నవ్వడానికి ఏముంది అని దాన్ని కోపడ్డానయ్యా. తెలిసి తెలియని పిల్ల. ఆ పిల్లతో బాగుతూ నువ్వు కోపడ్డండి. నేను కోపడ్డా అదేముందో తెలుసా? ఏముంది? ఇడిసేసిన ఉండకి సిగ్గా తెరమా ఏమైనా అంటుంది. ఓసిని కోపం పాడుతాను. ఏమైంది చెప్పవే? బసవయ్య బావకి ఆడయావే లేదు కదా పిన్న, మరి ఇప్పుడు ఈ కడుపు ఏ దేవుడు పుణ్యమో అని పక్కపక్క నవ్విందయ్యా. ఇది మాటందా? ఆ నూకలన్న నరసమ్మ దీనికి వత్తాసుగా ఏ దేవుడైతేనే ఫలితం దక్కిందిగా అని కిసుక్కుని నవ్వడం, పేరెంట్ అనుకొచ్చిన ఆడవాళ్ళందరూ బుగ్గలు నొక్కడం, అదంతా చూసి నాకు పిచ్చి కోపం వచ్చిందయ్యా. నోరులేని పిల్లని వాళ్ళంత మాట్లాడుతుంటే నువ్వెలా ఊరుకున్నావే? నేనెప్పుడు ఊరుకున్నానయ్యా? ఇంకొకసారి ఇట్లాంటి మాట మాట్లాడితే గంట కొలత బాగా పెట్టానని చెప్పా. ఇదిగో అది పోతా పోతా ఏముందో తెలుసా? నేనంటే నీకు లోపు కాబట్టి పాత్ర పెడతావు పిన్నాం, ఊళ్ళో అందరికి పెడతావా అంటూ తిప్పుకుంటూ పోయిందయ్యా. అట్టాడుగా నువ్వు కావాలయ్యా. ఏందయ్యా మాట్లాడు? ఎంత తప్పుడు మాటయ్యా వాళ్ళు మాట్లాడింది. ఆ నోరు లేని పిల్ల ఉసురు పోసుకోవడమే కదా. ఏమైనా సరే ఊరుకోవడానికి వీల్లేదయ్యా. వాళ్ళు అలా మాట్లాడేది నువ్వు గొప్పగా. అసలు వాళ్ళు అలా మాట్లాడే ధైర్యం ఎవరు ఇచ్చారా? ఇంకెవరు? ఆ ఎంకాయమ్మ రఘుపతి. ఆ నరకమ్మ ఊరు ప్రెసిడెంట్ చేరి కానీ అందరికీ తెలిసిన రహస్యంగా వాళ్ళ అండ చూసుకొని ప్రెసిడెంట్ అంటే ఉట్టి డబుల్ బాజీ ముండా కొడుకు. ఈ రఘుపతి గడికి వెళ్ళిపోయే కాలం వచ్చిందయ్యా. సొంత వదిన తల్లితో సమానం కదయ్యా. వాళ్ళకేందయ్యా లాభం? ఎంతకాలం బసబాయికి ఆస్తి పుడితే బసబాయి పిల్లలు పుడితే బసబాయి పిల్లలు పుడితే ఆస్తి సగం సగం పోతుంది కదా. ఎంతకాలం ఒంటరిగా తిరిగిపడిచాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి కోసమే కనకాయతో కలిసి ఏదో గుడి ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మాత్రం ఆస్తి నిలబడుద్దా? నా అనుమానం నిజమైతే దీన్ని సార్గా చూపించి ఆ పిల్ల కడుగు తీస్తాను. వీలైతే అసలు పిల్లల్ని పట్టుకుని ఆపరేషన్ చేస్తానే. ఎంత కుట్ర! దీని వెనకాల ఎంత కుట్రుందా? పాప పుణ్యమా పాప ఇట్లా చేస్తే మాత్రం ఆ సత్తమ్మ తల్లి చూస్తా ఊరుకుంటుందా అని. ఊరుకోకేం చేస్తాయి? ఊరుకోకేం చేస్తాయి? నిజంగా సత్యమ్మ తల్లి కాకపోతే నోరులేని పిల్లలంత మాట్లాడినందుకు వాళ్ళ నోళ్ళు పడిపోవాలగా. అదిగో ఆ పిల్లడి సమస్యకు పరిష్కారం కనిపించాలి కదే. వెళ్ళి వాళ్ళ బాధ ఊరుకోరయ్యా, వద్దురా, ఊరుకో, ఊరుకో. సతమా ఓ సతమా మరొకట ఎందుకొచ్చింది? ఆ రావులు గండి కూడా తాను పడుకున్నా అని చెప్పా. అది చెడు లేదు తొలుసులు పడ్డా మడిసి కనబడుతుంటే దానికి కూడా ఏసీగా ఉంటాం కదా. మొత్తం వస్తాలే తలుపు జారేసుకొని కూర్చుంది మెలుగుగా పడుకో. బయట వాతావరణం కూడా బాగాలేదు. నమ్మకం వచ్చేస్తాలే.
రూపాయలు పెట్టింది. వెయ్యి చాలా బాగుంది. తమ్ముడు రఘుపతి, తమ్ముడు రఘుపతి, ఎవరైనా ఉంటారండి అయ్యా, ఎవరైనా ఉంటారండి బాబు, బాబు బాబు.